ఇంట్లో సంజన నీ జాబ్ అది. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు సంజన తిరుమాచల్లి. నేను కాదు. నేను హాయ్ నా పేరు సాహితి, తినుమా అక్క అండ్ తినుమా మమ్మీ. అండ్ ఈరోజు అయితే డాడీ బర్త్డే అండ్ మండే. అండ్ మండే 2 రోజులు ఒకే రోజు వచ్చినాయా. తిను మా మమ్మీ అన్ని వీళ్ళ ఏళ్ళు చూపిస్తున్నావు, డిఎల్ కాదు నేను. ఇట్లా చూపించామా, ఇదిగో తిను మా మమ్మీ క్రౌన్ పెట్టాను ఇప్పుడు, సరేనా? వీళ్ళిద్దరు మాట్లాడుకొని కేక్ ఇవన్నీ తీసుకొచ్చారు, మా ఇద్దరికి చెప్పలేదు అనమాట. యా ఇంకొచ్చిన తర్వాత డ్రెస్ వేసుకో, ఫోటో అదే వీడియో తీసుకుందాం అన్నారు. ఇంకా నేను వెంటనే వీళ్ళందరికంటే ఫస్ట్ రెడీ చేయించాను, ఎందుకంటే నా ఫేవరెట్ డ్రెస్లు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా. వేసుకోవడానికి అవకాశం వచ్చిందని వేసేసుకున్నా. ఏమంటావు పెద్ది? సో కొత్తది వేసేసుకున్నా. ఇది బుడ్డి, ఇది కొత్తదే కదా నాకు గుర్తున్న కాడికి. నాకు గుర్తులేదు. అది గ్రీన్ అయితే మానస వాళ్ళ దానికి వేసుకున్నామా? ఇదా కాదు, గ్రీన్ కదా మానస వాళ్ళ దానికి. ఏమో గుర్తులేదు. ఇది యాక్చువల్లీ ఏంటంటే ట్రైలర్ సంజనాకి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఆన్ ద వేలో పడిద్ది. సో అక్కడ మాట్లాడుకున్నట్టున్నారు. యా పొద్దున్నే మాట్లాడుకున్నాము. అండ్ అక్కడేమో కాఫీ కేక్ చాలా బాగుంటుంది, సో అది తెస్తానని చెప్పింది సంజన. నేను చెప్పాను తెచ్చిన తర్వాత. మేము ఇంత ముందు అయితే హోల్ ఫుడ్స్ లో అట్లా తెచ్చుకునే వాళ్ళని, బట్ ఈ మధ్య ఇది కాఫీ కేక్ నచ్చుతుంది. యా ఎందుకంటే హోల్ ఫుడ్స్ లో కేక్ బాగుంటుంది అని ఫ్రాస్టింగ్ ఎక్కువ ఉంటుంది అనిపించింది. అండ్ మూస్ కేక్స్ అయితే అవి బాగుంటాయి కానీ చాలా మళ్ళీ పక్కకి వెళ్ళాలి, ఒక 2, 3, 4, 5 miles మళ్ళీ పక్కకి వెళ్ళి మళ్ళీ రావాలంటే కనీసం ఒక వీక్ డే లో కూడా ఇద్దరు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంకా అందుకే నేను అన్నా మళ్ళీ టేబుల్ డెకరేషన్ అలా ఏం వద్దులే, జస్ట్ ఇక్కడ కట్ చేసేద్దాము ఐలాండ్ పైన అని చెప్పా. అది కేక్ అది డాడీ పుట్టినరోజు కాబట్టి అమ్మ డోంట్ కేర్ మెంటాలిటీలో ఉంది. అదే తన పుట్టినరోజు అనుకోండి, నా కేక్ కూడా దాలా పొద్దున్న నుంచి అని ఫీల్ అయ్యింది. నేనేం ఫీల్ అవ్వలే బుద్ధి. ఇది నేను సర్ప్రైజ్ లాగా తెచ్చాను. సంజన అదేం కత్తెర తెచ్చే వెరైటీకి చాక్ కదా కావాలి. ఏమో చాక్లెట్స్ కదా. Wait, we should decorate it somehow. Oriki itla bertavu just random ga. Yeah. You're just gonna put it like that? Yeah. అదేం బాగుంది సంజన, అసలు ఏం తెలుస్తుంది? మీ డెకరేషన్ మొత్తం అయిపోయినా పిలుస్తారా నన్ను? డెకరేషన్ లేదేం లేదు, కట్ చేయండి. అదేం సంజన కొంచెం నీట్గా అంటే నేను అనేది ప్రెజెంటేషన్ డెకరేషన్. ఎందుకు నువ్వు బాగా చేస్తావు సంజన? సంజన చాలా బాగా చేసింది. సంజన 3-4 అదిగో ఫ్రిడ్జ్ కూడా డోర్ సరిగ్గా క్లోజ్ చేయాలి. మన ఫ్రిడ్జ్ అన్ని రోజులు కాల్ చేస్తుంది. అంతకుముందు కాల్ చేస్తుంటే పెద్ద అవి పోయేవి కాదు ఫ్రోజన్ స్టఫ్ అంతా ఒకసారి. అవును సరే అయిందా మా కేక్ స్టాండ్ వేస్తే దాని చుట్టూ చాక్లెట్లు అనే నాన్న అక్కడ ఉంది చూడు నాన్న పెద్ద కేక్ స్టాండ్, దాని ప్యాంట్రీలోనే ఉంది అనుకుంటా, నాకు గుర్తుంది కాదు. కనిపించిందా? ఉందారా పెద్ద అక్కడే? కాదులే మళ్ళీ ఇక్కడ ఏమన్నా పెట్టా. చాలా రెయిన్ కూడా పడతా ఉంది కదా 2-3 days నుంచి. మొత్తం మార్నింగ్ ఈరోజు మార్నింగ్ నుంచి పడుతుంది బాగా. అదే 2-3 days తర్వాత కూడా మొత్తం పడుతూ ఉంటుంది. ఇది మా చాక్లెట్ స్టాష్. బేసిక్లీ ఏంటంటే ఒక రీల్ చూసాము, డార్క్ చాక్లెట్ తింటే మంచిది అని చెప్తే డాడీకి డార్క్ చాక్లెట్ తప్పితే అన్నీ తెచ్చాడు. ఇక్కడ నాన్నకి డార్క్ చాక్లెట్ అంతే ఇష్టం ఉంటుంది. యా డాడీ డార్క్ చాక్లెట్ అంత ఫ్యాన్ కాదు, అందుకని మిగతా అన్ని. ఇదేమో చాక్లెట్ మిల్క్ చాక్లెట్ విత్ హేజల్ నట్స్. ఓ 2 వచ్చి వాళ్ళ ప్యాకింగ్ అట్లా ఉన్నట్టుంది. ఇదేమో మిల్క్ చాక్లెట్ విత్ కోకోనట్. ఇది ప్లెయిన్, 2 ప్లెయిన్ వచ్చి 2 కోకోనట్. కోకోనట్ నేను తింటాలి బుడ్డి, మిగతా మీరు తినండి. నాకు ఫేవరెట్ ఇది కూడా బాగుంది కోకోనట్ క్రీమ్. సరే నా కోకోనట్ ఇవన్నీ నాకు ఉంచండి, మిగతా మీరు తినొచ్చు. ఏంటి మా డాడీ మా కోసం తెచ్చండి, నేను అడిగా చాక్లెట్ల కోసం, నువ్వు కాదు అని చూస్తే సరే ఇంట్లో ఉండేది నేను తినేది నేను. ఇదేం చాక్లెట్ చూడు ఇంకా ఉన్నా చాక్లెట్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇది ఒక బాక్స్ తెచ్చా. ఇది డార్క్ క్రీమ్ కాఫీ అండ్ క్రీమ్ డార్క్ మూస్ అండ్ మార్స్ ద ప్లాన్ అంట. ఇదిగోండి ఇదిగోండి నాన్న. ఎందుకు స్పెషల్ ఎఫెక్ట్ పెట్టుకొని కట్ చేయండి కేక్, ఏదో ఒకటి. ఇప్పుడు డెకరేషన్ ఇదే కేక్. మా పుట్టినరోజు అయింది, సన్ గ్లాసెస్ పెట్టుకొని కేక్ కట్ చేయడానికి. బాగానే ఉంది కదా నాన్న, ఏదో ఈ మొన్న మేము డాన్స్ చేసాం. ఏం రేపు అది వాటర్ పోస్తున్నా? వాటర్ కాదు, అది గ్లాస్ వాష్ చేస్తుంది. మీరిద్దరు దోశలు తింటారని చెప్పి దోశలు బ్యాటర్ బయట పెట్టా. పెద్ద తింటానన్నావుగా, తింటావా? సాయితీ తింటానని. మరి ఏం తింటా? అది లెమన్. ఆకలి వేయట్లేదా? ఫుడ్ తినవా? ఆకలి వేయకుండా కేక్ తినబోతుంది సంజన, అందుకని. అంతేనా? సంజన ఐస్ అన్నీ రాస్తుంది. ఇదేమో ట్రేడర్ జోస్లో లెమనేడ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి.
లాస్ట్ టైం మా మమ్మీ వాళ్ళ పెళ్లి రోజు అప్పుడు వేరే తెచ్చాము. ఈసారి ఏమో పింక్ లెమనేడ్ తెచ్చాం. ఏమవుతుంది అని అందరు కన్ఫ్యూజ్ అవుతారేమో. గ్లాసెస్ అక్కడే ఉన్నాయి, మొన్న డాన్స్ వేసారు కదా ఇక్కడే Oh, ఉన్నాయి. different ఐడియా colours. వచ్చింది, బాగానే ఉన్నాయి కదా వెరైటీగా. ఇది కోకోనట్ క్రీమ్. హేజల్ మంచిది. రెండు కోకోనట్. కోకోనట్ తింటాను. వాళ్ళకి ఇట్లా పెడతా. లాస్ట్ టైం అయితే ఇక్కడ స్ప్రింకిల్స్ లాగా చేశారు కదా నాన్న, అవును ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు. బాగుందా? ఏదో ఒకటి ఇక్కడ ఒకటి పెట్టి ఇంకోటి ప్లేస్ ఉంది. డెకరేషన్ సంజన దాన్ని నన్ను చేయమన్నా, నాకు వచ్చింది నేను చేస్తున్నా. ఇదేదో పిల్లలు పుట్టినరోజుకి చాక్లెట్లు అన్ని పెడతా చూడండి, అట్లా ఉంది. మీరే కదా నాన్న తినేది, అందుకని పెట్టుకుంటున్నారు. కలర్స్ బాగున్నాయి చిన్నవి. అవును, సరే ఈసారి ఈ కలర్లు తీసుకుంటా బుడ్డి, బాగున్నాయి అన్నావు కదా. నేను ఎందుకో ఎప్పుడు ఈ బ్లూ కొనుక్కోను బుడ్డి, నాకు తెలీదు. కానీ నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఈ బ్లూనే కదా బెనారస్ జార్జెట్ది, దీనికంటే కొంచెం డార్క్ బాగుంది. గ్రీన్ అసలు భలే ఉంది తెలుసా. వీడియోలో పెట్టమని అడిగి తిందాకంటుంది, నేను పెట్టను అంటుంది. పెట్టావు బుడ్డి? పెట్టను. ఏం చేస్తావో చేసి. బాగుంది యాక్చువల్గా శారీ బ్లౌజ్ కాంబినేషను. బుడ్డి పెట్టకపోయావు అనుకో. నేను చెప్తున్నా వీడియో తీసే టైం లేదు ఇంట్లో, అక్కడికి వెళ్ళి కొంచెం క్లిప్స్ తీసుకున్నాం, అవి పెట్టమని చెప్పాను నేను. నో నో అండ్ నో. నేనే పెడతాను, నేర్చుకోను. ఇట్లా పెట్టమంటావా? ఎక్కువ ఇంక చాలులే, ఏం ఏం సంజన, నిజంగా పిల్లలు పుట్టినరోజు పార్టీ లాగుంది. డ్రింక్స్, చాక్లెట్లు, కేక్, ఏం యాడ్ చేయబోతున్నా? డయట్ కోక్. ఇటు పెట్టమంటావా? ఆడ కనిపించదు అనుకుంటా, ఇక్కడ పెట్టేసి తీసేయలే. అసలైనా వద్దులేనా నాకు. సరే ఇక్కడ పెట్టుకోండి ఏదో ఒకటి. ఏదో సంజన సాటిస్ఫాక్షన్, సంజన సాటిస్ఫాక్షన్ కోసం పెట్టా. ఏందన్న అది మళ్ళీ లోపల పెడుతున్నావు ఏంది? Which ones? అందుకే పెద్ద నిన్ను చేయమనింది. ఇంకా అయిపోయింది. అవును, మరి నన్ను ఎందుకు చేయమన్నావు చెప్పు సంజన, చెప్పు. సాహితీ చూడండి అలా పెట్టేసింది, అయిపోయింది. ఇప్పుడు సంజన స్టార్ట్ అయింది. ఏం కాదు మా, ఏదైనా ప్రేమతో చేశాను, అది ఇంపార్టెంట్. కాదు సంజన ఏమో ముందు నా వల్ల కాదు, నేను సోఫాలోంచి ఇలా క్లిప్ ఇక్కడ ఒకటి పెట్టేసి వచ్చింది అనమాట. ఏంటి ఇవి కూడా పెడతాం, బాగున్నాయి. ఇవి బాగున్నాయి సంజన, క్యూట్ ఉన్నాయి, ఎంత బాగున్నాయి. వాయ్ చూడండి, ఇట్లా ఇన్సల్ట్ చేసింది నన్ను. సరే అది కేక్కి అది కావాలా ప్లేట్? నైఫ్ ఇక్కడే ఉంది కదా నాన్న, చిన్న నైఫ్ సరిపోతాయి. ఇక పెద్ద ఒకటి చిన్న స్టీల్లో ఒకటి తీసుకుని. లాస్ట్ టైం కూడా ఇదే తెచ్చుకున్నాం మేము, ఈ మధ్య ఈ కేక్ ఎక్కువ చేస్తున్నారు కదా నాన్న. సరే ఆ ఫోర్క్ కొద్దిగాలి కదా. ఎందుకులే నాన్న నువ్వు ఉండు. ఎందుకు నేను తీస్తారా అని నాన్న, నేను నీ తీస్తా. వల్ల అవ్వదులే, నీ పైన అంత నమ్మకం మాట్లేదు. కేక్ మొత్తం నాకేనా ఇది? అంతే నాన్న పెద్ద మీ డాడీ కోసం తెచ్చాం, మీ డాడీకైనా వాళ్ళకి నచ్చింది తెచ్చుకొని. సంజన అప్పుడు ఫీల్ అయింది, ఓకే నేను తెచ్చింది నాకు ఒక పీస్ కోడి లేదని. ఓకే రెడీయా? లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా అక్కడ టేబుల్ వేసి? అవును, అక్కడ వేరుగా డెకరేట్ చేసాం అప్పుడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ డాడీ, హ్యాపీ బర్త్డే టు యూ. Are you two? Are you three? Are you four? కాదు, లాస్ట్ ఇయర్ డాడీ పుట్టినరోజు రోజే మనం అది చేసాము మన ఇంట్లో ఉగాది. కానీ డాడీ లాస్ట్ ఇయర్ నువ్వు 2 కేక్స్ కట్ చేసి గుర్తుందా? హోల్ ఫుడ్స్ లో మ్యాంగో కేక్ తెచ్చాము. ఉగాది రోజేమో అందరూ వచ్చినప్పుడు చేసుకున్నాము, ముందల 2 days చేసుకున్నాం కదా. చూడు మా డాడీ సంజు, మా మాటలు కాదు, మర్చిపోయాను. మళ్ళీ ఇంకొకసారి పెట్టి సంజున పెట్టి ఇంకొకసారి పెట్టలేకపోయింది. లాస్ట్ ఇయర్ డాడీ పుట్టినరోజు రోజే మేము ఉగాది సెలబ్రేషన్స్ మా ఇంట్లో పెట్టాము. అప్పుడు ఏం చేసామంటే, ఆ రోజు ఉగాది కూడా వచ్చింది. అప్పుడు ఏం చేసామంటే పొద్దునేమో మేము ఇంట్లో మ్యాంగో కేక్ కట్ చేసాం హోల్ ఫుడ్స్ నుంచి తెచ్చి, మళ్ళీ అదే కేక్ ఇంకొకటి తెచ్చి ఈవినింగ్ అందరికి పెట్టాము. ఇద్దరు సిమిలర్ డ్రెస్లు వేసుకున్నారు, కలర్స్. మేమిద్దరమా? ఎక్కడ మ్యాచ్ అయినాయి? నీకు పింక్ ఫ్లవర్స్, డాడీదేమో ఇట్లా పింక్ స్టైల్. కానీ మీరిద్దరు కూడా మ్యాచ్ అయ్యారు. నీది నాదే మ్యాచ్. దాదా రెడీ అయిపోద్ది. యా దో బుడ్డి నువ్వు కూడా నేను పెట్టాలి అది ఫస్ట్ నీకు. పర్లేదు థ్యాంక్ యూ నాన్న. ఏంది ఇంత చిన్న పీస్ కట్ చేసుకున్నా? బాగానే ఒకటి మిగిలింది. థ్యాంక్ యూ.
ఇంత ఈ కేకే ఇంకా తర్వాత కేక్ పెట్టరు, వాళ్ళే తింటారు. అది మీరు నమ్ముతారా? మేము షేర్ చేసుకోనట్టు కనిపిస్తున్నాం ఎప్పుడైనా మీకు? సరే అయితే ఇప్పుడు ఈ చాక్లెట్లు అన్ని మాకేనా డాడీ? అమ్మకి లేవు కదా? అమ్మ కోకోనట్ మేము ఇస్తాను, మాకంటే నచ్చదు కోకోనట్. ఎట్లా? దాని తర్వాత సంజన నువ్వు కూడా రా నాన్న, ఫోటో తీసుకుందాం అందరివి. నేను సెల్ఫీ తీస్తాను. సెల్ఫీ తీసుకుందాం. సో ఈ రోజు మేమైతే ఈ వీడియోలో ఒక ఫ్యూ అవుట్ఫిట్స్ చాలా చాలా మంచిగా చూపిస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడు స్ప్రింగ్ సమ్మర్ వస్తుంది కదా. సో ఈ అవుట్ఫిట్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటాయి. Yeah, and actually మేము వేసుకునే అయితే they're like these floral prints కదా అయితే. యా, సో మేము చూపించే అన్ని అవుట్ఫిట్స్ ఈ వీడియోలో హౌస్ ఆఫ్ రిది నుంచి, అండ్ వాళ్ళైతే ఒక యుఎస్ బేస్డ్ బ్రాండ్, బట్ దే షిప్ లైక్ మీరు అక్కడ ఉన్న వాళ్ళు షిప్ చేస్తారు. సో ఇదైతే లైక్ ఈ అవుట్ఫిట్స్ సంజన చెప్పినట్టు ఫ్లోరల్ అండ్ కొంచెం ఇట్లా వర్క్ లాగా హైలైట్ అవి వచ్చింది. సో మీరు దగ్గర నుంచి చూస్తా ఉంటే మీకు అనిపించింది లైక్ ఈ ఫ్లవర్స్ నా డ్రెస్ పైన ఏమో 3D ఫ్లవర్స్ లాగా పెట్టారు. అండ్ నా దానిపైన కూడా ఇట్స్ లైక్ స్మాలర్ ఫ్లవర్స్ కానీ ఇట్లా కింద బార్డర్ వర్క్ ఉంది. యా, అండ్ ఇదేమో లైక్ ఇక్కడ డిఫరెంట్ ప్లేస్మెంట్స్ లాగా ఇక్కడ లైక్ డిఫరెంట్ చోట్ల అట్లా ఉంది. Yeah, and then also like ఇక్కడ బ్లౌజ్ కూడా మొత్తం like there's like sequence work. సో ఇదైతే యాక్చువల్లీ చాలా పార్టీకి బాగుంటాయి అనిపించింది. పార్టీ వేర్ అండ్ ఇప్పుడు స్ప్రింగ్ అది సమ్మర్ కదా, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, ఫ్లోయీగా ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైమ్ సంజన చెప్పినట్టు షైనీగా అట్లా ఉండాలి, పార్టీస్కి అట్లా ఈజీగా వేసుకొని వెళ్ళచ్చు. ఎస్పెషల్లీ నైట్ టైం అయితే వైట్ అయితే చాలా బాగా కనిపించింది. యా, ఈవెన్ డే ఆర్ నైట్ రెండు. కానీ సంజన అన్నట్టు ఇంకో థింగ్ ఏంటంటే నేను వేసుకున్న దానికేమో దుపట్టా ఇట్లా చౌకై దుపట్టా లాగా వచ్చింది. సో దానికేమో ఇట్లా నెక్ దగ్గర పార్ట్కి సీక్వెన్స్ వర్క్ వచ్చింది. నాదైతే ఇట్స్ లైక్ అ ఫుల్ దుపట్టా. యా, అండ్ ఈ అయితే రెండు క్రాప్ టాప్స్ కదా, బట్ హౌస్ ఆఫ్ రిది దగ్గర పంజాబ్ డ్రెస్సెస్ లాగా కూడా ఉన్నాయి. సో లైక్ కుర్తా సెట్స్ విత్ దుపట్టాస్ అయింది. సో మేమైతే ఒక డార్క్ రెడ్ది అండ్ ఒక బేబీ పింక్ ట్రై చేసాము. యా, అండ్ అవి కూడా చాలా బాగున్నాయి బికాస్ వాటికి కూడా ఇట్లా వర్క్ వచ్చింది కదా అయితే. యా, మొత్తం ఇట్లా వర్క్ వచ్చి చూడటానికి లైక్ కొంచెం లైక్ బాగుంటాయి చూడటానికి, అండ్ అట్ ద సేమ్ టైం చాలా కంఫర్టబుల్గా ఉంటాయి వేసుకోవటానికి కూడా. అండ్ మెయిన్ థింగ్ ఇట్లా సమ్మర్ అంటే హాట్గా అట్లా ఉంటుంది కాబట్టి లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఉండే అవుట్ఫిట్స్ అయితే చాలా సేఫ్ అయినా కూడా వేసుకోవచ్చు. ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఒక 3-4 hours అయినా ఈజీగా వేసుకోవచ్చు. సో మనమైతే లైక్ కొంచెం డైలీ వేర్ అట్లా ట్రై చేసాము, అండ్ దెన్ దిస్ ఇస్ లైక్ పార్టీ వేర్. Yeah. అండ్ దాంతో పాటు ట్రెడిషనల్ వేర్ కూడా ట్రై చేసాము, అండ్ అదేంటంటే లైక్ హాఫ్ సారీస్. హాఫ్ సారీస్. సో హాఫ్ సారీస్ ఏమో ఒకటి లైక్ మరూన్ కలర్ ఉంది, అండ్ దెన్ ఒకటేమో లావెండర్ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు వరకు ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది కాబట్టి లావెండర్. అండ్ యాక్చువల్లీ ఈ అవుట్ఫిట్ నువ్వు వేసుకున్న అవుట్ఫిట్ కూడా లావెండర్ అండ్ వైట్ కాంబినేషన్ కదా. అదైతే it was lavender and red combination. యా, అండ్ మరూన్ అండ్ లైక్ మస్టర్డ్ yellow. Yeah. సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా వెరైటీగా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే మామూలుగా ఇట్లా లావెండర్ రెడ్ అట్లా ఎక్కువ ఆలోచించాం కదా, బట్ చూసినప్పుడు వేసుకున్నప్పుడు అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ మాకైతే వీళ్ళ అవుట్ఫిట్స్ అన్నీ చాలా నచ్చినాయి. మీకు కూడా ఇట్లాంటి అవుట్ఫిట్స్ కావాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ చెక్ దమ్ అవుట్. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఏంది కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే వేరే స్వీట్ల దగ్గర కేక్ పేర్లు తెచ్చుకొని ఐస్ క్రీమ్లు, ఐస్ క్రీము ఇదిగో ట్రేడర్ జోస్. నిన్న డాడీ వెళ్ళొచ్చాయి ట్రేడర్ జోస్కి, అప్పుడు మిల్క్ ఐస్ క్రీమ్ మ్యాంగో బార్స్ అన్నీ తెచ్చారు కదా. మ్యాంగో బార్స్ కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్లో. దాని తర్వాత ఈరోజేమో సంజన వచ్చింది. సంజన గ్లాసుల కాస్ట్ వెళ్ళింది. ఇది ట్రేడర్ జోస్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెమనేడ్ అదంతా అమ్ముతారు. ఇదేమో లైక్ పింక్ లెమనేడ్. పింక్లో కూడా 2 ఉన్నాయి కదా సంజన, నువ్వు లో క్యాలరీ పింక్. Strawberry and then low calorie. I just got the low calorie one. అంతేలే. They all taste the same. అండ్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టపోయాలకి సంజన ఏమో ఐస్ వేసేసింది దాంట్లో. చూడటానికి బాగుంటుంది అండ్ కోల్డ్గా అయిపోయిందని. అదే కదా మా మ్యాంగో బార్స్. ఇంకా ఓపెన్ చేయాల. యా, నిన్ను పొద్దున్న తిన్నా అనుకున్నా కానీ మళ్ళీ సంజన వచ్చిన తిన్నా అని. ఇవి బాగుంటాయి చాలా. ఇప్పుడు అసలు ఇవి అయితే ఎన్ని ఇయర్స్ నుంచో తింటున్నారు వీళ్ళు. అదే ఈ ట్రేడర్ జోస్ నుంచి బాగుంటాయి, చాలా బాగుంటాయి. పిల్లలకి బాగా నచ్చుతాయి, మనకు కూడా నచ్చుతాయి. ఇట్స్ బేసిక్లీ లైక్ మ్యాంగో దాని తర్వాత వెనలా ఐస్ క్రీమ్ అట్లా కంబైన్ చేసి ఉంటుంది. చాలా చాలా. సంజన ఏమో నాకు కాఫీ ఐస్ క్రీమ్ కావాలండి, సాహితీ ఏమో మ్యాంగో బార్స్ కావాలండి. ఇది సంజనాది. డాడీ అంత అబ్జర్వ్ చేస్తున్నాడు సంజన అంత కరెక్ట్గా వేస్తుంది చూస్తున్నాడు. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. అదే కదా, చిన్నప్పుడు అది మా కథలు చెప్పేవాళ్ళు. మీకు కూడా ఉన్నాయి అవి ఉంటాయిగా, పంచుకోవడానికి 2 చింకో చేస్తా ఉంటాయి, తింటా ఉంటారు. ఇప్పుడు తీసుకోండి.
ఏది ఎక్కువ ఉందో అది నాకు కొంచెం ఇస్తే అన్నీ ఒకేలా సమానం చేస్తాను అన్నిటిని. అన్ని ఈవెన్ గానే అన్ని ఈవెన్ గానే ఉన్నాయా? ఓకే ఐస్ క్రీమ్ కేక్ విత్ కాఫీ కేక్ ఐ మీన్ ఐస్ క్రీమ్ అది నాకు తీసుకున్నాను నాన్న. అదేంటి డాడీ నీకు ఒక్కటే నాయి కూడా తీసేసుకున్నా. అయితే మీ అదేంటి? నాన్న రూట్ లోనే నేను కూడా ఫాలో వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం పెద్ద. బర్త్డే బాయ్ వదిలేసింది ఈ రోజుకి సంజన. ఐస్ క్రీమ్ విత్ కాఫీ కేక్ కాఫీ ఐస్ క్రీమ్ విత్ కాఫీ కేక్ వద్దులే Coffee, ice సంజన, cream, ఎక్కువ coffee sweet అయితే. బాగుండదు అయితే ఇట్స్ ఐస్ క్రీమ్ ఎవరు నాతో షేర్ చేస్తున్నారు? చెయ్యి, నువ్వే చేసుకో నీ కూతురులతోటి. నీదేమా నేను సాంబార్ సాయితీకి నువ్వే చేసేసి యా సాయితీగా నువ్వే చేయాలి. దగ్గరకుండండి. ఓకే సరే ఒక రోబోన్ కొనుక్కుంటే పోయింది కదా పెద్ద ఈ వీడియోలు తీయటానికి. అదే కదా ఆ? ఒక రోబోన్ కొనండి. రోబాన్ కొనండి లేకపోతే చెయ్యండి. ఈసారి గ్లాస్ బాటిల్ రాలేదు మా లాస్ట్ టైం గ్లాస్ అది కొంచెం స్పార్కలీగా ఉంటుంది కదా, ఇది అది కాకుండా మా వాళ్ళు నాకు అది ఎక్కువ నచ్చింది. అది ఎక్కువ బాగుంది. నచ్చదమ్మా అమ్మకి ఏదైనా ఎక్కువ వెరైటీగా ఉంటే ఎక్కువ నచ్చుతాయి. మమ్మీ ఇప్పుడు నాకేం వద్దు సంజన ఐస్ క్రీమ్తో. ఐ నో, కెన్ యూ గైస్ బిలీవ్ మీ, ఐస్ క్రీమ్ వద్దని చెప్పాను. ఇది తింటావుగా? అందుకని దానికోసం అది చూడండి. You don't want coffee cake either? నో, ఐ వాంట్ కాఫీ కేక్. సంజన నేను అట్లాగా అనిపిస్తున్నా నీకు అసలు నాకేం తెలుసు. కాఫీ కేక్ వద్దు బుడ్డి అని. ఇది నీది బుడ్డి. బుడ్డి ఏంటిది? ఇది నీది. ఓకే సంజన కేక్ కటింగ్ డ్యూటీలో పెట్టారు అందరు కలిసి. నేను కొంచెం పెద్ద పీస్ ఇస్తాను సాయితీ because you don't want. నేను వెళ్ళి నా డ్రెస్ మ్యాచింగ్ తెచ్చావు డ్రింక్ నువ్వు డ్రింక్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నా. ఈ రోజు సంజన సాయితి ఇద్దరు మ్యాచ్ అయ్యారు, నేను మ్యాచ్ అయ్యాను. నాది ఎక్కువ లేదులే మీ ఇద్దరు కదా. అవును కరెక్ట్, డాడీ డ్రెస్ కరెక్ట్ గా ఇద్దరు మ్యాచ్ అయ్యారు. ఈ రోజు యాక్చువల్లీ మేము టెంపుల్ కాదు అనుకున్నాగో చాలా రెయిన్ పడతా ఉంది పొద్దున్న నుంచి, ఇంకేం వెళ్ళొస్తాంలే అనుకున్నాం. రెయిన్ ఒకటి పాపం సంజన కాలేజ్ కూడా ఉంది. కావాలంటే రేపు వెళ్ళేసి వద్దాంలే. రేపు హనుమాన్ Tuesday కదా. చాలీసా. హనుమాన్ చాలీసా అన్ని ఉంటాయి కదా. అవును డాడీ తింటాడు, నాకొద్దు నాన్న. నీకు డాడీకి సంజన రాత్రి ఐస్ క్రీమ్ పెట్టించి సంజన ఏమో మిల్క్ షేక్ చేసుకుంది ఐస్ క్రీమ్ తో. I made a coffee protein smoothie. బుడ్డి ఇది ఇలాంటి ఎక్కువ కొనియమని చెప్పాను ఇప్పుడే. మీ మా నాన్న- డాడీ మీ నాన్న పుట్టినరోజు బర్త్డే మా. గిఫ్ట్ గా అడిగాను. డాడీ పుట్టినరోజు నేను నా బర్త్డేకి ఎప్పుడన్నా అడిగానా? చూడు మా నేను ఎంత మంచిదాన్ని. అబ్బా వేరే వాళ్ళ పుట్టినరోజులప్పుడు నీ కోసం గిఫ్ట్ అంతే, నేను ఎప్పుడు నా సంజన బుడ్డి పెద్ది ఎప్పుడైనా నా బర్త్డేకి ఏమన్నా అడిగానా నాన్న? నేను నువ్వెందుకు అడుగుతావమ్మా? అడగలేదు కదా. చూడు పాప అడగటము మాట్లాడటము తీసుకోవటము వేసుకోవటం అమ్మకి అసలు ఏం తెలియదు. నిజంగానే తెలియదు, ఉన్నవి వేసుకుంటుంటా, ఏం అడగను. నా అమ్మ మాకండి ఎవరు వీడియోలో నేను నిజంగా ఉన్నవి వేసుకుంటా, ఏం అడగను. సో అడగపోయినా కూడా వీళ్ళే కొనిస్తారు, నేనేం చేస్తున్నాను, నాకు ఆప్షన్ లేదు. ఏంది మమ్మీ ఏం మెల్ట్ అయిపోతాయి మా బార్లా ఈజీగా తినచ్చులే బుడ్డి, నోరు నొప్పి లేకుండా. అయితే ఊరికి చప్పరిసుకుంటే అయిపోయింది, లేకపోతే కష్టపడి కొని తినాలి వీటిని. బాగుందా వీళ్ళిద్దరు కేక్ తినాలి? కాంబినేషన్ బాగుంది వీళ్ళది. అదే కదా, డాడీ సంజన ఇద్దరికి సేమ్ ఫుడ్ టేస్ట్ ఉంటుంది. ఫుడ్ టేస్టింగ్లు, దాని తర్వాత ఏమన్నా సెలక్షన్, ఇద్దరు ఒకటే అన్నమాట. అవును. సాయితీ నేను ఒకటి, అన్ని చూసి బాగున్నాయి అనుకుంటే వాళ్ళకి చూపించినప్పుడు ఏం బాగున్నాయి అంటుంటారు. అవును 100 చూపిస్తే ఒకటి నచ్చుతారు వాళ్ళు. బుడ్డి నువ్వు చెప్పింది కరెక్ట్ తెలుసా. మొన్న అమ్మమ్మ నాయనమ్మలకి శారీస్ పంపించాను. అయితే సంజనాకి ఫోటో పెద్ద 64 ఫొటోస్ పంపించా, ఎగ్జాక్ట్ 64. దాంట్లో కరెక్ట్ గా 2, 3 ఒక ఫోటోలో పెట్టున్నాయి, అదొక్కటే నచ్చింది. ఇంకేం చేయాలి? వాళ్ళ షాప్ వాళ్ళు అల్లాస్తారు కింద 64 ఫొటోస్ లో 2, 3 నచ్చినాయి సంజనాకి. అది మొత్తం ఒకే దాంట్లో ఉన్న ఫోటో అంతే. మమ్మీ ఏం చేసిందంటే అప్పుడప్పుడు ఇట్లా పండగల్లో లేకపోతే ఏదో ఒకటి ఇట్లా నచ్చిన శారీస్ ఉంటే మా నాయనమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా ఇండియాలో, వాళ్ళు పంపితా అని చూస్తూ ఉంటుంది, తీసుకుంటా ఉంటుంది. 64 మంచి పెడితే అన్ని నచ్చినాయి. 64 లో 3 నచ్చింది. నేను మమ్మీ ఎన్ని సెలెక్ట్ చేసాం 20 ఎన్ని సెలెక్ట్ చేసి 20, 30 సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు కాంప్రమైజ్ అవే ఎన్ని తీసుకున్నాం 8 తీసుకున్నా ఉంటుంది. చెరీ 8 తీసుకున్నాం. All ice cream. కాకపోతే అన్ని కొంచెం కాటన్ శారీస్. కాటన్ శారీస్ అయినా బయట కానీ ఇట్లా మల్ కాటన్ మస్లిన్ అట్లా బయటికి కట్టుకొని వెళ్ళొచ్చు. ఇట్లా మంచి కాటన్ అప్పుడు బయటికి వేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుందని. ఇదేది నాన్న సంజన అడగండి, నేను ఇట్టున్నానా? నీకేం కావాలి? బుడ్డి నీకు 4 స్పూనా? నాకు స్పూన్, చిన్న స్పూన్. సరే నాకు 4 పెట్టుకుంటా. సరే డిన్నర్ కూడా వేసేసే మాదే చేతితో. దోశలు. దోశలా? పొద్దున్న సంజన వచ్చి ఏంది ఫుడ్ అనింది నాన్న. టమాటా పప్పు రైస్ అని చెప్పా. వెంటనే వల్ల ఈరోజు డాడీ బర్త్డే కదా, బిర్యానీ పన్నీర్ కర్రీ చేయొచ్చు కదా అనింది. అవును అంతే కదా, ఎవరైనా టమాటా పప్పు
కాదు నాన్న, మీ నాన్నకి టమాటా పప్పు అంటే ఇష్టం, అడగండి. అది కాదు, అమ్మకి ఏది పని తక్కువ అయితే అది ఇష్టం. బిర్యానీ అదిగో బిర్యానీ అని. బిర్యానీ కూతురు చేస్తారు బాగా. వీళ్ళతో నాకు ఎంత శాడీజ్ అయింది తెలుసా, నేను బిర్యానీ ఎంత బాగా చేసేదాన్ని. మేమిద్దరం బాగా చేసేదా మీ నాన్న నేను 3 cups బిర్యానీ అంటారే అంటారు. అది కూడా అందుకే నేను చెయ్యట్లా. డాడీ పాపము నేను పుట్టక ముందల ఏదో ఒక పిచ్చి ఫుడ్ పెట్టినా ఇది బాగుందని తినేవాడు. మేము వంట చేసేటప్పుడు ఇట్లా ఉండాలని 3 cups బిర్యానీ చేసుకొని మేము ఇద్దరం తినేవాళ్ళమి. ఎంత టేస్టీగా ఉండేది తెలుసా. ఫ్రెష్ మటరు, ఫ్రెష్ గ్రీన్ పీస్, దాని తర్వాత క్యారెట్లు అన్ని ఇప్పుడులాగా ఫ్రోజన్ ఏం కాదు కదా, అన్ని ఫ్రెష్. అప్పుడు వచ్చే చికెన్ నేను ఎప్పుడు చేశాను ఎందుకు సంజన, అన్ని చేసి 3 cups తింటే ఇప్పుడేమో 3 cups మా ఇద్దరం తినేసేవాళ్ళం. 3 పూటలు 4 పూటలు వచ్చింది. అది కరెక్టే బుడ్డి. మీరు పుట్టక ముందల ఇడ్లీ రవ్వతో ఉప్మా చేసి పెట్టారు నాకు. అది ఎవరెవరు, మా నాయనమ్మ నేను ఇద్దరం తెలివి కల్లోళ్ళు చేసి పెట్టాం. అదే ఉప్మా చేసి మళ్ళీ నీకు అది ఉప్మానే అని చెప్పి పెట్టారు. అప్పుడు మేము దీపారాధన చేసిన వరకు తినేవాళ్ళం కాదు కదా, పూజ చేయాలి. మీ నాన్న పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయాడు కదా 7:30కి. అప్పుడు మీ నాన్నకి చేసి పెట్టేసి తర్వాత ఇది ఉప్మా లాగలేదు ఇడ్లీ రవ్వ లాగుందంటే కాదు ఉప్మా రవ్వ అని చెప్పాను నేను, గ్యారెంటీ కన్ఫామ్ గా. తర్వాత దీపారాధన చేసి మేము ఇద్దరం పెట్టుకుంటే అది ఇడ్లీ రవ్వ సరిపోయింది. గమ్ముగా ఉన్నాం. గమ్ముగా పడేసి వేరే చేసుకొని ఉంటారు మీరు. గుర్తులేదు. బాగుంది, ఎవరైనా ట్రై చేసే మీ నాన్న నువ్వు వీడియోస్ లో ట్రై చేయొచ్చు అంట. మీకు ఎవరికైనా కాఫీ కేక్ ఐస్ క్రీమ్ అట్లా ఇష్టం ఉంటే ట్రేడర్ జోస్ లో దొరికే కాఫీ కేక్ అండ్ ట్రేడర్ జోస్ లో దొరికే కాఫీ ఐస్ క్రీమ్ 2 కలుపుకొని తినండి, బాగుంది అంటే సంజన. బొడ్డపిల్లకి స్పూన్ రాలేదు నాన్న పాపం. ఇక్కడ నాకు స్పూన్ రాలే, నా డ్రింక్ నాకు ఇలా మీరే తింటున్నారు. చూడండి ఎప్పుడు నువ్వు వీడియోలో ఇలా ఇలా చూపించండి. తీసుకోండి దీన్ని ఇప్పుడు తీసుకున్నాను. డ్రింక్ లేదని కూడా గుర్తుంది బుడ్డి నీకు, కనిపిస్తుందిగా. పెద్ద ఒక రోబోన్ చేయవా. ఎలాగో సంజన పిహెచ్డి చేస్తుంది దేంట్లో నాన్న, ఎన్ఎల్పి మిషన్ లెర్నింగ్లో పిహెచ్డి చేస్తుంది. కాబట్టి ఒక మిషన్ చేసి ఇచ్చామనుకో, నాకు అప్పుడప్పుడు కాళ్ళు నొప్పులు పుడితే నొక్కడానికి, కావాల్సినప్పుడు డ్రెస్సులు కుట్టడానికి ఉంటుంది. డ్రెస్సులు కుట్టడానికి కాదు, వేసుకుంటే ఎలా అని చెప్పడానికి వీడియో తీపించుకుంటాను. ఇప్పుడు నీతో మాటలు పడాల్సిన అవసరం నాకు లేదు, అప్పుడు నేనే వీడియో తీపించుకుంటా బుడ్డి పెద్ద. అట్లా వాడుకుంటావా? నువ్వు ఇందాకేమన్నావు, నేను అది పెట్టినా చీర నాకు ఆ రోజు చెప్పడానికి టైం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే అలా వెరైటీగా వేసుకున్నా చాలా బాగుంటాయని నాకు అనిపిస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది అసలు కాంబినేషన్. ట్రై చేయి. నేను పెట్టను చూద్దాం ఎట్లా పెట్టను. సరే కానీ డిన్నర్ మమ్మీతో మెండే రెసిపీ కోసం అని చెప్పి బయట కష్టపడి మెంతికూర వేసి పెట్టా, తీసుకుందాం అని చెప్పి. ఇప్పుడు అది పెరుగుతా ఉంది. పప్పు చేస్తాం నేను కూడా గంగురెడ్డి అంకుల్ లాగా పప్పు అవును మా ఎన్నిసార్లు పప్పు చేస్తాం. మాకు మా పీడియాట్రిషన్ ఉండేది తనులో. నువ్వు చెప్తావు బాగా చెప్తారా ఏం చెప్పేది. మాకు చిన్నప్పుడు పీడియాట్రిషన్ ఉంటుంది కదా, తన యాక్చువల్లీ చాలా మంచిది. సో బట్ చాలా ఫన్నీ అనమాట. ఏం చెప్పేదంటే ప్రతిసారి కలిసి ఇయర్లీ వన్స్ చెకప్ ఉంటుంది కదా, నాకు ఇది గుర్తున్న ఇట్లా పెద్ద నాకు నుంచి గుర్తుంటుంది కదా, సో ఆ స్టోరీలు చెప్తున్నా. బేసిక్లీ ఏంటంటే తను ప్రతి ఇయర్ కలిసేటప్పుడు చెప్పేది, మీరు పాలు తాగుతారా అనేది. తాగము అని చెప్పేవాళ్ళని. మరి ఎగ్స్ తింటారా అని నన్ను అడిగేది. తిన్నాను అని చెప్పేదాన్ని. అట్లాంటప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు వెజిటేరియన్ లాగున్నావు కాబట్టి నువ్వేం చేయాలంటే పప్పు తినాలి. పప్పు చాలా మంచిది, పప్పు తినాలి. అది కరెక్టే పాపం. ఆమె అంత మంచిగా, ఆమె యాక్చువల్గా పాపం చాలా కొంచెం పెద్ద ఆవిడ, అంత ప్రేమగా చెప్పేది అనమాట. వీళ్ళు మళ్ళీ ఎక్కడ తినరో ప్రోటీన్ అదని. నువ్వు పప్పు తినాలి, ఎందుకంటే పాలు తాగరు, ఇద్దరు పాలు తాగరు చిన్నప్పటి నుంచి. అవును. ఇంకా ఇప్పుడన్నా కొంచెం ఏదైనా మిల్క్ షేక్ ఏదో అదేమంటారు ప్రోటీన్ పౌడర్ అది వేసుకుంటున్నా. అప్పుడు అది కూడా ఏం లేదు, స్మూతీస్ కానీ ఏం ఉండేది కాదు మరీ చిన్నపిల్లలప్పుడు. ఆమె పాపం చెప్పేది, అవును ప్రోటీన్ తినాలని. అట్లా పప్పు ప్రతిసారి అది. దాని తర్వాత ఒకసారి ఏం చెప్పిందంటే, ఒక ఆరియో కుక్కీ బదులు ఒక గ్లాస్ పప్పు తినండి అని చెప్పేది. మేము అసలు కుక్కీసే తినేవాళ్ళం కాదు అంత చిన్నప్పుడు. పిల్లలకి ఎలా చెప్పాలి మరి. ఇంకా సాహితి అయితే ఫిజికల్కి వెళ్ళినప్పుడు అప్పుడే కొంచెం చిన్న అమ్మాయే, ఒక 3 years ఉంటాయేమో, 3-4 years. ఫిజికల్ వెళ్ళినప్పుడు డాక్టర్ ఉండి పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని అడిగాడు అనమాట. అడిగితే ఏమని చెప్పావు గుర్తుందా? నువ్వేమవ్వాలనుకుంటున్నావు పెద్ద, అన్ని కబుర్లు అన్నీ తెగ చెప్తుంది అనమాట.
ఏమవ్వాలనుకుంటున్నావు అంటే అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి వచ్చింది. అతనైతే ఇంక బయటకు వచ్చి మాకు చెప్తా ఉన్నాడు అనమాట. ఇట్లా చెప్పింది, అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది అని చిన్నప్పుడే చెప్పాడు. దాని తర్వాత నా స్పీచ్ అండ్ డిబేట్ అవుతాయి కదా, అసలు మాకైతే ఏందో కూడా తెలియదు, నేను దానికి వెళ్తున్నాను అనేది ఇంకా తెగ మాట్లాడేది. ఫస్టో సెకండో థర్డ్ ఏదో ఒక ప్రైజ్ వచ్చేది వెళ్ళినప్పుడల్లా. దాని తర్వాత మేము ఉన్న టౌన్కి, ఆ టౌన్లో ఇది ఉండేది, ఏమంటారు నాన్న అది, టౌన్ కౌన్సిల్ కదా అది. దానికి సెలెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి ఎవ్రీ వీక్ అందరితో అనమాట, కౌన్సిలర్ వాళ్ళందరూ ఉంటే ఈమె కూడా వెళ్ళి కూర్చొని వాళ్ళతో పాటు అన్ని డిసైడ్ చేసి వచ్చే టౌన్కి ఏమేం చేయాలని అవన్నీ చేసే. నాకు మాటలు ఇప్పుడు రాలేదు, నేను చిన్నప్పటి నుంచే మాట్లాడేదాన్ని. సంజన ఏమో మాట్లాడదు, పనులు చేస్తుంది. లైబ్రరీకి ఒక ఫోటో తీసేసి పెడితే దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వచ్చి మర్చిపోయి నీకు చెప్తాయినా ఇది అన్నీ చేసేదాన్ని. తర్వాత మాకు చెప్పను కూడా చెప్పదు, తర్వాత గుర్తొచ్చింది. ఇప్పుడు అలానే వాళ్ళ దానికి ప్రెసిడెంట్ అనమాట వాళ్ళ యూనివర్సిటీలో. అది కూడా మాకు తెలీదు, తను మొత్తం విన్నా అయినాక చెప్పింది. సమ్మర్ లో ఎంఐటీకి ఓన్లీ ఇద్దరే కదా నాన్న మీ కాలేజ్ నుంచి. స్కూల్ మొత్తంలో ముగ్గురు సెలెక్ట్ అయితే సంజన కూడా ఫ్రీ ముగ్గురు అయితే, ఇద్దరు అబ్బాయిలు, సంజన ఒకటే అమ్మాయి. దాని తర్వాత అది మొత్తం అంతా ఇంటర్నేషనల్ కదా నాన్న, అది ఫ్రీ అనమాట. దాని తర్వాత నా ఎంఐటీ వాటన్నిటికి అప్లై చేయమంటే ఎందుకు నేను అంత పే చేసి వాటికి వెళ్ళను అనింది. అదైతే ఫ్రీ కోర్స్ కాబట్టి చేసేసుకొని వచ్చేసింది 3 months. ఫ్రీ అంటే అది స్కూల్ పే చేసుకుంటా, కానీ అది ఇంటర్నేషనల్ లెవెల్లో కదా నాన్న, వేరే కంట్రీస్ నుంచి కూడా పిల్లలు ఇది నేషనల్ టెక్సాస్కి వెళ్ళి వచ్చింది, అన్నీ చేసి వచ్చి. అంటే బేసిక్గా నేను చెప్పింది ఏంటంటే, పిల్లల్ని ఏంటంటే మనం ఫ్రీగా వదిలేసాం అనుకోండి, కొంచెం ఏదైనా మన వాల్యూస్ అయ్యి మనం చేస్తుంటే వాళ్ళు ఫాలో అవుతుంటారు. మనం ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మనం ఏ పని చేస్తాం చూస్తుంటారు, వాళ్ళకి చేతనైన కాడికి వాళ్ళు పాపం చేయడానికే చూస్తారు. ఇప్పుడు అంటే కొంచెం పెద్ద అయ్యారు. ఇంకా నేను చిన్నప్పుడు ఇవన్నీ ఉండే కాదు కదా, సోషల్ మీడియా వచ్చి ఆ సింషన్ ఒకటి, లైక్ కాలేజ్ స్కూల్ నుంచి వచ్చినాక కాయు అవన్నీ చూసామని వీడియోలో. దాని తర్వాత డేజీ ఆస్వాల్డ్ భలే ఉండేది, అది మంచిది అనమాట. ఆస్వాల్డ్ వెళ్ళిపోతుంది సంజన వీడియోలో. డైజీ నా ఫేవరెట్, ఎందుకంటే డైజీకి ఐస్ క్రీమ్ షాప్ ఉండేది. అవునా? డైజీని అట్లా మర్చిపోయి, అది కూడా నీలాగే ఉంటదిలే, నన్ను పెద్ద ఫేస్ వేసుకొని ఉంటుంది. అవును, పొడుగ్గా ఇంత ఇట్లా సన్ఫ్లవర్, అది గుర్తుందా పెద్ద ఆస్వాల్డ్. సంజన ఇంకా వీళ్ళు తవ్వదు, వీడి వీడియోలో చెప్తానే ఉన్నారని వెళ్ళి సంజన తన కోట అయిపోయింది, అందుకని వెళ్తుంది, తినేసింది కదా తన. సంజన దోశలు తినవా? అది పచ్చిమిరపకాయలు పచ్చడి కూడా ఉంది. అంత పప్పు తిన్నాను. పప్పు తిని సరే అయితే. సో ఐ గెస్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంక ఇక్కడ అన్ని చేస్తాను, ఎందుకంటే ఇక్కడ డిన్నర్ తినేసి పని. ఎందుకంటే మేము డ్రెస్లు వేసుకున్న దానికన్నా కొంచెం ఉండాలి కదా అని చెప్పేసి నేను వీడియో కోసం చెప్పాను. నా డ్రెస్ కోసం ఒక ఫోటో తీస్తే నా ప్రొఫైల్ మార్చుకుంటా. తీసాను డాడీ నిన్ను, నన్ను ఒక్కదాన్ని ఒకటి తీస్తే తర్వాత నా స్టేటస్ లో డాడీ పుట్టినరోజు మా అదే కదా నా స్టేటస్. నీ స్టేటస్ లో ఏమైనా ఉండదు, కాదు నా ప్రొఫైల్ పిక్చర్ మార్చుకుంటా. ఓకేనా? చూడండి అన్ని మారుస్తుంది. పెద్ద ఇట్టించి అడిపోయి తిరిగి దాని మీద కూర్చున్నా. అయినా ఆ స్టూల్ హైట్ ఉన్న వాళ్ళే కూర్చోగలరులే పెద్ద. సరే అయితే నా కేక్ పీస్ కూడా అయిపోయింది. అది నీదే నాదే బుడ్డి? నాది మా. చూడండి నా కేక్ కూడా తింటానికి రెడీ అవుతుంది. నేను తింటానులే, 2 దోశలు తిని శుభ్రంగా కేక్ తిని. రేపు కూడా పప్పే నానా. ఏం చేయాలి మరి, మిగిలింది అది నేను కొంచెమే చేస్తాను. మీరు ఒక్క పూట తింటారు, 2 పూట దాంతో తింటాం. ఉన్నాయి పొటాటో ఫ్రైస్ అండి, పొటాటో ఫ్రైయేగా, ఏదైనా ఒకటే, అది కట్ చేసి పోయి సరే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకొని పప్పుతో తింటారు, అది విడిగా తింటారు. అవును, పప్పు తినేసి అది తిన్నాను, అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మాకు. లేదులే నాకు ఒడియాలు కూడా వేయలేదమ్మా, నాకు ఒడియాలు కూడా చేసి లేదు, ఏం చేయాలి నేను. అదే కదా. కాదు సంజన, కంప్లైంట్ చేస్తే నాకు ఒకళ్ళు యాక్చువల్లీ డిఎం, దాని తర్వాత కామెంట్స్ కూడా చాలా పెట్టారు ఒకళ్ళు. మీరు బెంగళూరు వచ్చినప్పుడు చెప్పు సాయితి, నేను చక్కలు చేసిస్తాను అని. నాకు ఆ పర్సన్ ఇంకా గుర్తున్నారు కానీ మనకి ఆ రోజు బెంగళూరులో మేము జస్ట్ ఉన్నాము అసలు అవలా. బట్ బుడ్డి చక్కలే ఉందిలే బుడ్డి, వెదర్ బాగుపడింది, బయట చేసి పెడతాను. నువ్వు బయట చేసానికి మళ్ళీ రెయిన్ అంటావు, స్నో అంటావు, చల్ల అంటావు, వెండ అంటావు. ప్యాకెట్లు కొనిపించుకొని తెచ్చుకున్నారుగా, స్నాక్స్ అవి తినండి. చాలా సేవే ఎక్కువ ఉన్నాయి, స్నాక్స్ తక్కువ ఉన్నాయి. ఒకటి తినండి. సరే చక్కలు చేసి పెడతాను. చూడండి, విన్నారా? బాగా రెస్ట్ తీసుకొని నిదానంగా చేసుకుందాం. కాదు ఎవ్రీడే ఏదో ఒక పని ఉంటుందా ఇంట్లో, అన్ని చేసుకోవాలి. ఎవరు
అమ్మాయి జ్యూస్ తాగుతుంది కూల్ డ్రింక్. చాలా టైం పట్టిద్దిలేమా. సరేలే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మేమైతే రోజు ఒక యూట్యూబ్ వీడియో అండ్ రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాము. మీకు నచ్చితే డెఫినెట్లీ check out our YouTube and Instagram at Akka and Charlie అని ఉంటుంది. See you guys tomorrow in another video. Bye. Se acabó. Free drinks in the house.